హలో అండి, నమస్తే. ఈరోజు జీడిపప్పు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి 1 కప్పు రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి శనగపప్పు, మినపప్పు, కాజు తీసుకున్నాను. 1 కప్ మిల్క్ కూడా తీసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. నెయ్యిని కూడా తీసుకున్నాను. కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ప్యాన్ పెట్టుకున్నానండి. హీట్ ఎక్కిపోయింది. కొంచెం నెయ్యిని వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మన రవ్వను అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మన రవ్వ అనేది మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మన రవ్వ అనేది కలర్ మారడం స్టార్ట్ అయిందండి. సో రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. దాంట్లో శనగపప్పు, మినపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మన రవ్వలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ వేడిగా ఉండే రవ్వలో జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి. వేగడం స్టార్ట్ అయిందండి. మనం 1 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో నేను రవ్వలో సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మిల్క్ అనేది విరిగిపోతుందని. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, నెక్స్ట్ వచ్చి కరివేపాకు బాగా వేగించుకోవాలండి. నెక్స్ట్ మన కాజు అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి, అప్పటిదాకా ఫ్రై చేయాలి. ఆవాలండి, కొంచెం ఆవాలు, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని మన జీడిపప్పు అనేది కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో లైట్గా కలర్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ 1 కప్పు వాటర్ అండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వాటర్, 1 కప్పు మిల్క్ అండి. ఈ మిల్క్ వల్ల మన ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ వల్ల శనగపప్పు, మినపప్పు, కాజు వల్ల సో చాలా టేస్టీ వస్తుంది. పిల్లలు కూడా తింటారండి. దీంట్లో కొంచెం రవ్వ యాడ్ చేసుకొని నేనైతే పొడిగా చేసుకోవడానికి 2 కప్పులు. దీనిపైన మూత పెట్టుకొని 1 మినిట్ పాటు ఉంచాలండి. 1 మినిట్ తర్వాత చూస్తే మన రవ్వ అనేది సాఫ్ట్గా అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగుంది. చూసారండి. సో మన ఉప్మా వచ్చి రెడీ అయిపోయిందని ఇంకొక 1 మినిట్ పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకుందామండి. జీడిపప్పు ఉప్మా వచ్చి రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారండి, చాలా కలర్ఫుల్గా ఉంది.